హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి హాసిని బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో కూడా చాలా ఫన్నీగా ఉండబోతుంది అనమాట. మీరు థంబ్నెయిల్ చూసారు కదా, కుక్. మా మమ్మీ అయితే సూపర్ ఉమెన్ అనమాట. ఎందుకంటే రేపైతే మాకైతే హాలిడే ఇచ్చారు. ఎందుకంటే ఫుల్గా వర్షం పడుతుంది, స్కూల్ బంద్ అని చెప్పేసి హాలిడే అయితే ఇచ్చారనమాట. సో మా అక్కకి ఏంటి, ఎప్పుడు హాలిడే వచ్చినా తను వంట చేస్తుంది. అంటే తనకి కుకింగ్ అంటే ఇష్టం అనమాట. సో ఏంటంటే తనకి చపాతీస్ కుక్ చేయడం అన్నా చాలా ఇష్టం. సో మా మమ్మీతో అన్నదనమాట, నేను చేస్తాను వంట ఈరోజు అని చెప్పేసి. ఉల్లిపాయలు కోసినందుకు అలసిపోయింది ఫ్రెండ్స్ అమ్మగారు. ఇంకా ఈ వర్షాకాలంలో ఏంటంటే ఆ ఇంటి నిండా బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది. మా మమ్మీ అయితే ఇంట్లోనే తీగలు కట్టేసింది అనమాట ఫుల్గా. అదే మా అక్క చెప్తుంది, అక్కడ ఇంట్లో ఫుల్ తీగలు కట్టేసి మా మమ్మీ బట్టలు ఆరేసేసింది. ఇంకా మీకు స్కూల్ ప్రిపరేషన్స్ మినీ బ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి, మా అక్క అయితే పెడుతుంది. సో మా అక్క ఏంటి, ఇక్కడైతే నన్ను మిక్సీ ఆడమంది అనమాట. చూసారు కదా, పేస్ట్ అయితే అయిపోయింది. అంత సీన్ లేదండి, నేనే వెళ్ళి మిక్సీ ఆడి తెచ్చాను. ఇక్కడైతే మా అక్క నేను వచ్చేలోపు ఆలు కూడా కట్ చేసేసింది. సో మీకైతే స్కూల్ ప్రిపరేషన్స్ మినీ బ్లాగ్ కావాలంటే కింద ఒక 5 నెంబర్స్ అయినా కామెంట్ చేసేయండి, మా అక్క తప్పకుండా పెడుతుంది. సో ప్యాన్ పెట్టింది కదా, ప్యాన్ పెట్టి ఆయిల్ బాగానే వేసింది. మా మమ్మీ అయితే మా అక్కకి ఎక్కువ ఆయిల్ ఇవ్వదు. ఒక రోజు ఇలాగే నేను వంట చేస్తానని చెప్పింది, టిన్లోనేమో ఆయిల్ ఫుల్గా ఉందన్నమాట. సో ఫుల్గా ఉన్నంత ఏంటి ఇలాగ ప్రెస్ చేస్తే ఒలుగుతుంది ఆయిల్. ఇలా ప్రెస్ చేసి పట్టుకుంది, ఇంక చాలా ఆయిల్, ఒక గ్లాస్ ఆయిల్ పోసేసింది అంత తక్కువ కూరకి. అది కూరలో వంకాయ ముక్కలు తేలినాయో లేదా ఆయిల్లో తేలినాయో అర్థమే అవ్వలేదు, ఆయిలే ఎక్కువ ఉంది వంకాయ ముక్కల కంట. సో ఆ రోజు నుంచి మా మమ్మీ అయితే ఎప్పుడు వంట చేస్తానన్నా నేనేస్తాను ఆయిల్ నేనేస్తానని అంటారు. ఇక్కడ అయితే చపాతీ బాగుంటుంది అనమాట. మా మమ్మీ అయితే మధ్య మధ్యలో వచ్చి కూర అయితే చూస్తున్నారు, ఇది మాడగొట్టేసిందా ఉందా కూర అని చెప్పేసి. చెప్పాను కదా, మా అక్క వంట చేస్తాను అంటది అంతే, చపాతీలు షేప్లు అవుట్ కొట్టేస్తుంది. కానీ ఏంటంటే ఆ పిండి మొత్తం మా అక్క చేయదు, మా మమ్మీ చేస్తుంది. చెప్పాను కదా, మా అక్క వీడియో అనమాట, వీడియో పర్పస్కి కొన్ని చేస్తుంది. అది కూడా బాబాయ్ 5 minutes చేస్తుంది, హాల్లో వెళ్ళి కూర్చుంటుంది. అందుకనే థంబ్నెయిల్లో చెప్పింది మా అక్క సూపర్ ఉమెన్ మా మమ్మీ అని చెప్పేసి. సో ఏంటంటే సెలవు వచ్చింది కదా అని చెప్పేసి చెప్పాను కదా, మా అక్కకి సెలవు వస్తే వంట చేయాలనిపిస్తుంది. దాంతో కాల్చుతారా ఫ్రెండ్స్ ఎవరైనా, చూడండి ఏం పట్టుకుందో కాల్చడానికి. సో నేనైతే వీడియో తీస్తున్నాను, అక్కడక్కడ షేక్ అయ్యింది, ఏమీ అనుకోకండి. సో ఎంత ఆయిల్ వేసిందో చూడండి. అసలు మా అక్కకు వంట ఇవ్వడానికి ఇదే భయం అనమాట. మధ్యలో అయితే మా మమ్మీ వచ్చి కాల్ చేశారు చపాతీ మొత్తం, అది వీడియో తీయలేదు నేను. సో మా అక్క ఎవడైనా అట్ల పుల్లతో కాల్చుతాడు, అదేమొచ్చేసి అలాంటి దాంతో కాల్చుతుంది కన్నాల దాంతో. ఆయిల్ ఏమో స్పూన్తో వేస్తుంది అట్ల పుల్ల తీయకుండా. మాడగొట్టేసింది ఫ్రెండ్స్ ఒక వైపు అంతా, వైపే మీకు చూపించలేదు అసలు. మా అక్కతో పెట్టుకుంటే అలా ఉంటుంది, మరి ఏం చేస్తాం చెప్పండి. సో ఒక పక్క నుంచి కూర కూడా అయితే మా మమ్మీ మధ్య మధ్యలో వచ్చి వస్తుంది. చెప్పాను కదా, ఇవి రెండు అయితే అస్సలు హ్యాండిల్ చేయలేదు. ఆయిల్ తర్వాత ఏమో మా అమ్మ వచ్చి అట్ల పుల్ల ఇచ్చింది, అట్ల పుల్ల ఇచ్చిన తర్వాత కూడా చపాతీని అయితే మార్చేసింది అనమాట. ఇంకా మా మమ్మీ అయితే రంగంలోకి దిగుతుంది, కాల్చుతాను నేను, వెళ్ళిపో అమ్మ తల్లి నీకు దండం అని చెప్పేసి. మా అక్క అయితే తీరిగ్గా వెళ్ళి సోఫా మీద కూర్చుందనమాట. నేనైతే మా అక్కకి చెప్పకుండా వీడియో తీసాను. ఎందుకు తెలుసా, మళ్ళీ మా అక్కకి తెలిసిందనుకో ఏంటి నేను కాల్చేసి చూపించలేదని చెప్పి. ఇంకా ఫైనలీ అయితే చపాతీలు అయిపోయినాయి అనమాట. ఇక్కడైతే ఓవర్ యాక్షన్ చేస్తుంది మా అక్క, నేనే కాల్చేసానని చెప్పి. సో ఇంకా కర్రీ అయితే మా మమ్మీయే కుక్ చేశారు, వేయడం అయితే మా మమ్మీయే వేసారనమాట. ఇది ప్యాన్ వరకే చూసుకుంది. సో కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట, ఎందుకంటే మా మమ్మీ హ్యాండ్ పడ్డది కదా. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాం. బాయ్ బాయ్, వీడియోకి ఇంతే.